జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. మరి ఉప ఎన్నికల్లో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు మరి బీర్ల ఐలయ్య గారి నాయకత్వంలో అక్కడ పెద్ద ఎత్తున కూడా చాలా వ్యూహాత్మకంగా ప్రచారం చేయడం జరిగింది. ఈ రోజున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఉప ఎన్నికలో మీ కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు, దీనికి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మా గౌరవ ముఖ్యమంత్రి పనితీరుకు ఇదొక నిదర్శనంగా, అలుపెరగకుండా అప్పుల రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు కూడా గత ప్రభుత్వాలు చేసినటువంటి అప్పులు తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ పేద ప్రజల సంక్షేమం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదోళ్ళ పార్టీ. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద భరోసాతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ప్రజాపాలన అందించారు. కాబట్టి ఆ ప్రజాపాలన ద్వారా గత 10 ఏళ్ళుగా జరిగినటువంటి అభివృద్ధి ఈ 20 మాసాలలోనే మా గౌరవ ముఖ్యమంత్రి మంత్రులు చేసి చూపించారు. కాబట్టి ఇవాళ జూబ్లీహిల్స్లో 4 లక్షల మంది తీర్పు ఇచ్చారంటే తెలంగాణ 4 కోట్ల మంది తీర్పు ఇచ్చినట్టుగా ఇది మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా దాచుకున్న పైసలతోటి మేమే గెలుస్తామని విర్రబిగినటువంటి కేటీఆర్కు చెంప చెల్లుమనే విధంగా గుయ్యమనే విధంగా జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఏ రకంగా కాంగ్రెస్ వైపు ఉన్నారు, పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా సంక్షేమం అందిస్తుందో ఈ ఎలక్షన్ బట్టి తెలిసిపోతుంది. అక్కడ జూబ్లీహిల్స్లో గత 3 సార్లు కూడా గత 10 ఏళ్ళుగా మొన్న జరిగిన ఎలక్షన్లో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే జూబ్లీహిల్స్ ఏ రకంగా అభివృద్ధి కాలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇప్పుడు సుమారు 400-500 కోట్లతోటి కూడా అక్కడ పనులు ప్రారంభమైనాయి. అదేవిధంగా మొన్న కంటోన్మెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల సుమారు 4000 కోట్లతోటి అక్కడ అభివృద్ధి అయింది. ఇలా ప్రభుత్వం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా జూబ్లీహిల్స్ అన్ని విధాలు అభివృద్ధి చేస్తాడనే లక్ష్యంతో తెలంగాణ కూడా అభివృద్ధి అవుతుంది. కాబట్టి అందులో భాగంగా మా జూబ్లీహిల్స్ కూడా అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ నవీన్కు ఓటేయాలని నిర్ణయించుకున్నారు. ఏ ఇంటికి పోయినా నవీన్ మా బిడ్డ, కాంగ్రెస్ పార్టీ మేము గెలిపించుకుంటామని చెప్పి ఇలా జూబ్లీహిల్స్ చరిత్రనే తిరగరాసి మెజార్టీ ఇచ్చినటువంటి ఘనత ఆ జూబ్లీహిల్స్ ప్రజలు, వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సార్, ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. సహజంగానే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అభ్యర్థి గెలుస్తారు. ఈ గెలుపు అనేది పెద్దగా విశేషమేం కాదు. నైతికంగా మాదే విజయం అని చెప్పి ఒకవైపున బీఆర్ఎస్ నాయకులు ఈ రోజున ప్రకటన చేస్తున్నారు. మరోవైపున బీజేపీ నాయకులు అంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థి గెలవడానికి పరోక్షంగా మరి టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది పరోక్షంగా అంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? గత ప్రభుత్వం గత కేసీఆర్ ఉన్నప్పుడు మరి ఇక్కడ దుబాకలో ఏ రకంగా బీజేపీ గెలిచింది, హుజురాబాద్లో ఏ రకంగా బీజేపీ గెలిచింది, మరి అధికారంలో ఉన్నారు కదా, ఉన్నప్పుడు ఆ రెండెట్లా చేజార్చుకున్నారు. అధికారం ఉన్నప్పుడు కొంత ఉంటుంది, ప్రభుత్వం ఏది ఉంటే దానికి వాళ్ళకి ఎమ్మెల్యే గెలిస్తే పనులు అయితే ఉంటుంది. కానీ నిన్న మొన్న మాట్లాడిన మాటలు కేసీఆర్ ఏ రకంగా మాట్లాడిండు, కాంగ్రెస్ పని అయిపోయింది, మేమే వస్తున్నాం, ఇక 500 రోజులు అధికారం. అరే, ప్రజలు ఇచ్చింది 5 ఏళ్ల కోసం అధికారం ఇస్తారు, 500 రోజులు కాదు కదా, 4 ఏళ్లలో మా ప్రభుత్వం పడిపోదు కదా. ఆయన కళ్ళు కంటున్నాడు, అయ్యా మళ్ళీ లేచి వచ్చి ప్రచారంకి వస్తా అనుకున్నాడు. కానీ మా ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక సామాన్య కార్యకర్తగా అందరికీ భరోసా ఇచ్చిండు. వెనుకబడ్డ జూబ్లీహిల్స్ను అభివృద్ధి చేస్తాడు, వెనుకబడ్డ తెలంగాణను 10 ఏళ్ళు అభివృద్ధికి నోచుకొని తెలంగాణను అభివృద్ధిగా చేస్తానని భుజాన వేసుకొని ముందుకు పోతుండు. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి నమ్మకంతో ఇలా భారీ మెజార్టీ జూబ్లీహిల్స్ ఇచ్చారు. రేపు తెలంగాణలో స్థానిక సంస్థలు ఎక్కడొచ్చినా సర్పంచ్గా, ఎంపీడీసీగా, జెడ్పీ చైర్మన్గా కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. మా అభివృద్ధికి ఇది నిదర్శనం. మా పార్టీ అన్ని విధాల పేదల పార్టీ, పేదల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతుంది. కాబట్టి ఇది ముఖ్యమంత్రికి జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చినటువంటి కానుక. అంటే ఇప్పుడు ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారంలో మీరు మీ నాయకత్వంలో ఆలేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా అత్యంత ఊహాత్మకంగా రహమత్ నగర్లో కానీ తదితర ప్రాంతాల్లో ప్రచారం చేయగలిగారు. మీరు విజయం సాధించగలిగారు. మీరు ఎక్కడైతే ప్రచారం చేసినా అక్కడ మంచి మెజార్టీ కూడా వచ్చింది. ఇది ఎట్లా సాధ్యమైంది? దీన్ని ఎట్లా మీరు నడిపించగలిగారు? గత 15 రోజుల ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు, మా కార్యకర్తలు అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసినటువంటి ఆలేరు ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆలేరుకు ఒక చరిత్ర ఉంది. ఎక్కడున్నా నమ్మకంగా పనిచేసి ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ను పూర్తి చేసే బాధ్యత మా ఆలేరు నాయకులది, కార్యకర్తలు. కాబట్టి అక్కడ మాకు ఇచ్చినటువంటి రహమత్ నగర్ డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడ స్థానిక సంస్థల కంటే ఎక్కువ కూడా అక్కడ మేము పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందిస్తున్న తీరు ఇంటింటికి ఓటర్కి చెప్పగలను. కాబట్టి ఇలా రహమత్ నగరే భారీ మెజార్టీ ఇచ్చినటువంటి డివిజన్గా అక్కడ మా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పనిచేశారు. రేపు స్థానిక సంస్థల్లో కూడా ప్రతి గ్రామాన మా గౌరవ ముఖ్యమంత్రి తలపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమాలు చెప్పుకుంటూ రేపు మేము ముందుకు పోతాం. గత పాలకులు ఏమున్నా మా అభ్యర్థిని రౌడీ అని, వాళ్ళు మంచోళ్ళు గారని చెప్పి ఆ రకంగా ఓట్లు అడిగారు. కానీ మేము చేసినటువంటి అభివృద్ధి మీద ఓట్లు అడిగినాం. ఇలా నవీన్ యాదవ్ ఒక యువకుడు ఏ అధికారం లేనప్పుడే, ఏ పదవి లేనప్పుడే
అందరికీ అందుబాటులో ఉండి ఒక బిడ్డగా ఒక తమ్మునిగా ఒక కొడుకుగా పనిచేసిండు కాబట్టి అలాంటి బీసీ బిడ్డకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే బీసీ బిడ్డకు రాజ్యాధికారం రావద్దు, బీసీ బిడ్డ అసెంబ్లీలో అధ్యక్ష అనొద్దని చెప్పి బీసీ బిడ్డకి ఇచ్చారని చెప్పి బీసీలను రౌడీలో చిత్రీకరిస్తే ఇలా మరి నవీన్ యాదవ్ మెజార్టీ కనివెరిగిన రైతులు ప్రజలు ఇచ్చారు. మరి ఇలా కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని ఏ నోటితో మాట్లాడతాడు, ఏ రకంగా మాట్లాడతారు, ఎవరైనా బీసీలను కించపరిచే విధంగా మాట్లాడితే ఆ ప్రజలు జూబ్లీస్ తీర్పు ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణలో బుద్ధి చెప్తారు. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ అయినా ఇలా బీసీల కోసం 42 ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తే అక్కడ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి మోడీ గారు మొఖాలాడతారు. ఇక్కడ రాష్ట్రంలో మొన్నదాకా అధికారం ఉండి బీసీలను పట్టించుకొని ఇలా కేటీఆర్ కేసీఆర్ కూడా మా బీసీల గురించి మాట్లాడతారు. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి ఒక రెడ్డి బిడ్డ అయినా బీసీల కోసం ఆలోచన చేసి ఇలా కులగణన చేసి 56% బీసీలు కాబట్టి వాళ్ళకి 42 దామాష ప్రకారం ఇలా ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థలు రిజర్వేషన్ చేయాలని ఒక బీసీ బిడ్డకు సామాజిక న్యాయంతో జూబ్లీస్ టికెట్ ఇస్తే ఈ రకంగా వ్యక్తిగత దూషాలతోటి వాళ్ళు పోయారు. మేమేమో మనం చేసినటువంటి అభివృద్ధి మా సంక్షేమాలు ఇవాళ పేదోడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 గ్యాసు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమిల్లు, మహిళలకు పెద్దపీట ఇవన్నీ చెప్పి మేము ఓట్లాడితే ఇవాళ తెలంగాణ ప్రజలు మా మీద నమ్మకంతో ఇవాళ జూబ్లీస్ ప్రజలు గౌరవమైనటువంటి మంచి జూబ్లీస్ చరిత్ర తిరగరాసే విధంగా మెజార్టీ ఇచ్చారు. అంటే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ రానున్న స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ కూడా విజయం సాధిస్తుందని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల విజయం అనేది మీకు ఎట్లా పనిచేయబోతుంది? స్థానిక ఎన్నికల్లో అంటే ఏం చెప్తారు? ఇంకా టీఆర్ఎస్ ఉంది. ఎప్పుడైతే టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసిరో తెలంగాణ ప్రజల నుంచి పేగుబంధం తెగిపోయింది. ఆ బీఆర్ఎస్ చేసుకున్నప్పుడే వాళ్ళకి బొంద పెట్టినట్టు అయింది. ఆ పెద్ద మనిషి పోయి ఫామ్ హౌస్లో పన్నాడు. ఈయన ఏమన్నా అచ్చొచ్చాంబోతులకు అరెస్టావదకు కేటీఆర్ వద్దకు తెలంగాణ మీద వాడి దోసుకుని సంపద అంతా పంచి ఏ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊకుడు రాయింది. తెలంగాణ ప్రజలు తెలివికి వచ్చిర్రు. అందుకే ప్రజాపాలన ద్వారా మార్పు కోరుకునే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన వచ్చింది. వీళ్ళకి నోకలు చెల్లినాయి. 10 ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రేపు స్థానిక సంస్థల్లో ఘన విజయం సాధిస్తుంది. సార్, చివరిగా ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా కూడా మీ పేరు ప్రత్యేకంగా ప్రచారంలోకి వస్తుంది. ఈసారైనా మీకు మంత్రి పదవి దక్కాలని చెప్పి ఇక్కడ ఆలేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీ అభిమానులు కూడా బలంగా కోరుకుంటున్నారు. ఆల్రెడీ నేను మంత్రినే కదా, కేబినెట్ హోదా కదా, విప్ అంటే కేబినెట్ హోదా. త్వరలో మీరు మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. ఆల్రెడీ నేను కేబినెట్ ర్యాంకే, నాకు మంత్రి హోదానే. మా గౌరవ ముఖ్యమంత్రి బీసీ బిడ్డకు, ఒక ఎస్సీ బిడ్డకు, ఎస్టీ బిడ్డకు ఇలా కులామా ఇది దామాష ప్రకారం ఇచ్చిండు. 4 విప్లు ఇచ్చిండు. మొన్న మా అడ్లూరు లక్ష్మణ్కు మా విప్కు మంత్రి ఇచ్చిండు. మా రామచంద్ర నాయక్ స్పీకర్ ఇచ్చిండు. పార్టీ ఏ రకంగా అవకాశం ఉంటే ఆ రకంగా వాడుతుంది. పదవి ముఖ్యం కాదు, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తాం. మా ప్రభుత్వానికి, మా గౌరవ ముఖ్యమంత్రికి ఎవరిని ఎట్లా వాడుకోవాలనో, ఎవరిని ఎక్కడ ఏం చేయాలో తెలుసు కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో మీ అభిమానుల కోరిక త్వరలో నెరవేరుతుందనా? తప్పకుండా 100కి 100 మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి పనిచేసే కార్యకర్తను గుండెకి అద్దుకుంటాడు. ఆ రకంగా బాధ్యతలు ఇస్తాడు. తప్పకుండా ఆలేరు ప్రజలు అన్ని విధాల అభివృద్ధి కావడానికి నా శక్తి వంచన లేకుండా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రుల సహకారంతో, మా పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఆలేరుకు ఎక్కువ నిధులు తెచ్చి ఆలేరును అభివృద్ధి చేస్తాం. థ్యాంక్ యూ సార్.